రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, సజీవుడా వందనాలు, సర్వోన్నతుడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గతించినటువంటి ఉదయం మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మాకు తోడైనందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ రోజున మేము జరిగించినటువంటి ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, మా ప్రయత్నములలో తోడై ఉన్నారు. ఏ సమస్య, ఏ హాని, ఏ ప్రమాదము మా దగ్గరికి రాకుండా కాపాడారు. సజీవ లెక్కల్లో మా అందరినీ కూడా ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని నిలబెట్టుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ రాత్రిన మరొకసారి ప్రార్థించుకునే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసినందుకు కూడా అయా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి అని మొదటి దిన వృత్తాంతంలో గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో నాయన భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మిమ్మల్ని నిత్యము ఆశ్రయించువారు, మీ బలాన్ని ఆశ్రయించువారు, మీ సన్నిధిని ఆశ్రయించువారు ఎప్పుడు కూడా సంతోషముగానే ఉంటారు నాయన. వారికి ఏ లేమి ఉండదు, ఏ కొదువ ఉండదు, ఎటువంటి సమస్య వారికి రాదు తండ్రి. ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో తండ్రి కొదువ కలిగి ఉన్నారో, లేమి కలిగి ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, వారు మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆశ్రయించి, మీ బలాన్ని ఆశ్రయించి అయా మీ సన్నిధిలో నిత్యం వెతికే బిడ్డలుగా వారిని మార్చండి. దాని ద్వారా వారి జీవితాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నామయ్యా. ఈ నెలంతను కూడా తండ్రి కాపాడారు. ఈ యొక్క అక్టోబర్ మాసమంతను కూడా మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించారు. ఈ రాత్రి వరకు కూడా మీ కంచె దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా నాయన గొంతు విప్పి ప్రార్థన చేస్తూ ఉండంగా మీ యొక్క సమాధానమును ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అయా, అనేక మంది బిడ్డల అనారోగ్య సమస్యలు కలిగి బాధించబడుతున్నారు. దురాత్మ అంధకార క్రియల చేత పీడించబడుతున్నారు. అయా, హాస్పిటల్స్లో, ఐసీయూలలో మరణముతో పోరాడుతున్నారు. ఆపరేషన్స్ కోసం నాయన ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి నాయన. గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ సమస్యల నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, అయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, అయా ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంపూర్ణంగా విడుదల అనుగ్రహించండి తండ్రి. బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి. అయా కంటి సంబంధమైన వ్యాధులు, చెవి సంబంధమైన వ్యాధులు, గొంతు సంబంధమైన వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు పీసీఓడి, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్, అయా అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు, సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించండి. మోకాలు నొప్పుల నుంచి, నరాల బలహీనత నుంచి, భయంకరమైనటువంటి క్యాన్సర్స్ అన్నిటి నుంచి కూడా సంపూర్ణ స్వస్థత యేసు నామములో దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారిని దర్శించి బిడ్డలకు గర్భఫలమును దయచేయండి. అదే రీతిన కుటుంబంలో సమాధానం, నెమ్మదిని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే కుటుంబంగా వారి కుటుంబాన్ని మార్చండి. యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, వృద్ధులకు, అయా స్త్రీలకు, గృహిణీలకు, తల్లిదండ్రులకు అందరికీ తండ్రి మీరు తోడై ఉండండి. బిడ్డలు తండ్రి తగ్గింపు జీవితం కలిగి ఉండుటకు కృప దయచేయండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. మీరే న్యాయం జరిగించండి. అదే రీతిన ఎవరైతే బిడ్డలు పలు దేశములలో విస్తరించి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా విదేశాలు వెళ్తూ ఉండగా వీసా విషయంలో, పాస్పోర్ట్స్, ఆ ఇమిగ్రేషన్స్ విషయాల్లో సహాయం దయచేయండి. ఆయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు.
వారందరూ కూడా సురక్షితంగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, వివాహముల విషయంలో కృప దయచేయండి, సాటి అయిన సహాయం అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నములను సఫలపరచండి తండ్రి. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి తండ్రి. అదేవిధంగా మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని అడుగుతున్నాము. లోన్స్ నిమిత్తం, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాటన్నిటిని కూడా దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, మా భారతదేశాన్ని కూడా దీవించండి అయ్యా, ప్రజలను దీవించండి ప్రభువా. సైనికులను, వారి కుటుంబాలను కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొనమని తండ్రి. ఆర్థిక పరమైన అప్పులు కలిగి ఉన్న వారిని ఆ అప్పుల్లో నుంచి బయటికి తీసుకుని రండయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. బిడ్డలను తండ్రి ఉన్నత స్థానంలో నిలబెట్టండి నాయనా. మీ కృపను బట్టి మేము మరొకసారి రాత్రి కాలంలో తిరబోతున్నాము. మీ యొక్క దేవదూతల కంచెలో మా గృహాన్ని భద్రపరచండి. ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన బాధించబడకుండా మీ సహాయము దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని రాత్రి మీకు అప్పగిస్తున్నాం నాయన. కంటి నిండా నిద్ర ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, ఉదయాన్నే మరలా మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.